ఈనాడు పవిత్రమైనటువంటి సంక్రాంతి. Today is a very sacred Sankranti day. క్రాంతి అనగా మార్పు చెందటం. Kranti refers to change. సూర్యుడు అనేక విధములుగా ఒక్కొక్క నెలప్పుడును ఒక్కొక్క దీనిపైన ప్రవేశిస్తూ వస్తుంటాడు. Sun goes on changing from one house of the zodiac to another month after month. ఈనాడు సూర్యుడు మకర రేఖ పైన ప్రవేశించాడు. Today sun has entered into the house of Capricorn. పూర్వం గడిచినటువంటి 30 దినములు కూడాను సూర్యుడు ధనుర్లేఖ పైన ఉండటం చేతనే దీనికి ధనుర్మాసము అని కూడాను పేరు పెట్టారు. The month which has gone by is described as Dhanurmasa. ఈ ధనుర్మాసములో స్త్రీలు అనేక విధములైనటువంటి యొక్క మంగళ కార్యములను చేసుకునేటువంటి వారు. During this particular month of Dhanurmasa, the ladies undertake a number ఇది of ఒక వ్రతముగా భావించి అనేక మంది వ్రతములను గావించుకునేటువంటి వారు. They undertake vratas and practice them during that particular month. ఈ ధనుర్మాసము తీరిన తర్వాత ఈ యొక్క సంక్రమణ మకర సంక్రమణ ప్రారంభమవుతుంది. At the end of this particular month called Dhanurmasa, there will be this Makara Sankramana, the emergence of సూర్యుడు నిస్వార్థపరుడు, Sun is extremely selfless. నిరహంకారి, He is absolutely egoless. సమానత్వంతో కూడినటువంటి యొక్క తత్వము. He has always the principle of equanimity. అట్టి సూర్యునకు విశ్రాంతియే లేదు. For sun there is no rest at all. నిర్విరామ కృషితో ఈ యొక్క సూర్యుడు తన యొక్క కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. Without any sense of rest, he will be undertaking activity కనుక సంక్రమణ మనకు continuously. నేర్పేటువంటి యొక్క గుణములు ఏమిటంటే సూర్యునితో పాటు మనం కూడాను సూర్యాగ్రను అడుగుజాడలు ఎందు నచ్చటమే ఈ సంక్రమణ యొక్క ప్రధానమైనటువంటి విశిష్టత. There is a lesson which Sankramana holds for us, and that is, along with the sun, in the way that he conducts activity himself, we should also follow the. సూర్యుడు నిస్వార్థపరుడు కనుక మానవులు నిస్వార్థులుగా తయారు కావాలి. As sun is selfless, man also should try to become selfless. సూర్యుడు నిరహంకారి. నేను ఇంత పని చేస్తున్నానే అనేటువంటి అహంకారం అతనికి ఏ కుసేందుకు కూడా ఉండదు. Sun does not have any sense of ego at all. Although he does so much of activity, he is not even aware of సూర్యుడే that. లేకపోతే మనము జీవితమే లేదు. Without sun, life becomes impossible on earth. అన్ని విధములు కూడాను ప్రకృతిని సౌందర్యవంతంగా చేసేటువంటి వాడు సూర్యుడే. It is sun who imparts so much of beauty to the entire nature. సూర్యుని వల్లనే సమస్త సృష్టి స్థితి లయములు కూడా జరుగుతూ ఉన్నవి. All these changes which come about like creation and sustenance and destruction, all these things happen on ఇంత account of బాధ్యత sun. వహించినటువంటి సూర్యునికి అహంకారం అన్నది ఏమాత్రం కూడా కనిపించదు. For sun who carries such extraordinary responsibility and power does not have any అల్ప sense of ego బుద్ధులతో at all. అల్ప పనులు చేసినటువంటి వ్యక్తులకే ఇట్టి అహంకారం అంతా ప్రవేశిస్తుంటారు. For narrow-minded people and lowly-minded people only will have such kind of sense of ego and haughtiness. తెలుగునాడులను ఈ మాసం లోపల ఎట్టి పనులు లేక ఇంటి యందు చక్కని విశ్రాంతిని అందుకుంటుంటారు. During this 1 month, most of the people, even ordinary ones, they will be enjoying rest. అన్ని రకమైన పంటలు కూడా ఇంటికి చేరటం చేత తిండి తీర్థాలకు ఎట్టి ఇబ్బంది కూడా లేకుండా అనుభవిస్తుంటారు ప్రజలు. By the commencement of Sankramana itself, all the harvest would have reached home, and therefore they will be enjoying the fruits of వాతావరణం their labor. సమశీతోష్ణంగా ఉంటుంటారు. And not merely that, the weather would be very conducive and enjoyable. సూర్యుడు కూడా ప్రశాంతమైనటువంటి రూపంతో ప్రజలకు ఆనందాన్ని అందిస్తుంటాడు. Sun also will be very cool, not so warm. దీనికి పూర్వమంతైకుడును రాత్రి వేళ అధికంగా ఉండేటువంటిది. Before this, for the other 6 months, the nights would be longer. పగటి పూట కాలం తక్కువ. The days would be shorter. నేటి నుండి పగలు ఎక్కువ, రాత్రి తక్కువ. From today onwards, the days will be longer and the nights will be shorter. దినము కూడాను చాలా ప్రశాంతంగా ఉంటుంటాది. And the days would also be extremely pleasant. కనుక సంక్రాంతి పండుగ అనేక విధములైనటువంటి భౌతిక సంపత్తితో కూడి ప్రకృతి యొక్క సౌందర్యముతో కూడి మానవునికి ఆనందాన్ని అందిస్తూ వచ్చింది. Sankranti also brings to man the physical comforts, the wealth and the prosperity, which gives him a lot of joy and happiness. కనుక సంక్రాంతి పండుగ అనేటువంటిది భారతీయులకు చాలా ప్రధానమైనటువంటి పర్వదినం. That is why this particular festival of Sankranti, is considered to be a very important festival by the Indians. ఇది దైవం దిశకు ప్రయాణం జరిపేటువంటి యొక్క నెల.
particular month is month during which people are supposed to take a journey ఉత్తర దిశగా హిమాచల పర్వతం వైపు towards God, and that means towards north. In the north there is Himalayan mountain. హిమాచల పర్వతం యొక్క ప్రయాణమే. That means a journey towards the Himalayan mountains. హిమం అనగా ఏమిటి? What does Hima refer to? అచలం అనగా ఏమిటి? What does Achala refer to? హిమాచల పర్వతం అనగా ఏదో ఉత్తరప్రదేశ్ ఎందు ఉన్నదని మనం భావించరాదు. We should not be under the impression that this particular mountain of Himalaya. హిమం అనగా నిర్మలమైనటువంటిది. Hima refers to purity. చల్లదనంతో కూడినటువంటిది. It is also associated with coolness. అచలం అనగా చెలింపలేనటువంటిది. Achala refers to steadiness. కనుక నిర్మలము, నిశ్చలము, ప్రశాంతతో కూడినటువంటి హృదయ స్థాయికి హిమాచలం అని పేరు. Therefore, Himachala refers to that particular heart which is peaceful, which is sacred, which is pure, and which is అట్టి steady. హృదయవాసే ఈశ్వరుడు. Ishvara lives only in such heart. కనుక ఇట్టి ఈశ్వరత్వం అనేటువంటిది మన హృదయ స్థాయి ఎందే ఉంటుంది. Where do you find this particular Ishvaratva or the principle of Ishvara? ఏనాడు It మన is యొక్క your దుర్గుణములను, దురాచారములను, దుర్భావములను మనం దూరం చేసుకుందాము, అప్పుడే మన యొక్క హృదయం పవిత్రమవుతుంది. Only when we free ourselves from bad thoughts, bad actions, bad feelings from our heart, then only we will be able to just enjoy. కనుక ప్రతి మానవుడు కూడాను ఈనాడు చేయవలసినటువంటిది పవిత్రమైనటువంటి హృదయాన్ని అభివృద్ధి చేసుకోవాలి. What is it? What is the duty of every man today? చంచలత్వం దూరం చేసుకుని నిశ్చలత్వాన్ని పోషించుకోవాలి. He has to develop steadiness and he has to give up wavering nature. మాలిన్యాన్ని పరిశుద్ధపరిచి పవిత్రమైనటువంటి యొక్క హృదయంగా తయారు చేసుకోవాలి. One has to transform one's heart into pure heart and remove all the స్వార్థాన్ని dirt. త్యాగం చేసి నిస్వార్థమైనటువంటి యొక్క నిర్మలత్వాన్ని పోషించుకోవాలి. He has to sacrifice all selfishness and cultivate and develop selflessness. ఈ అల్ప విద్యల చేత మనం అహంకారపడకూడదు. We should not gloat and become very proud of our own limited education. భగవత్ యొక్క విశ్వాసమును, భగవత్ యొక్క ప్రేమను మనము హృదయం నందు దాచుకోవాలి. We have to develop and foster and see that love of God and love of ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి హృదయానికి భయం అనేటువంటిది ఏమాత్రము ఉండదు. any heart which is full of love will never be afraid of anything. టికెట్ కొని మన జోబీలో పెట్టుకొని రైల్లో ప్రయాణం చేసినప్పుడు ఏ థర్డ్ క్లాస్ లో కూర్చున్నా మనకి భయం ఉండదు. If a railway passenger is having a correct ticket with him, if he has the ticket in his pocket, even if he is traveling in the first class or third class, he is not afraid of anyone. టికెట్ కొనకుండా ఫస్ట్ క్లాస్ లో పోయి కూర్చున్నా కానీ భయంగానే ఉంటుంటాది. A ticketless traveler, even if he is just in the first class, in spite of all the physical కారణము full of ఏ fear. టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎప్పుడు నన్ను చెక్ చేస్తాడో, ఎప్పుడు వెంట బయటకు నూకుతాడో అనేటువంటి భయం. The reason is, if the ticket collector were to come and catch him, he will drive. కనుక భగవత్ ప్రేమ, భగవత్ విశ్వాసము అనేటువంటి ఒక టికెట్ కొని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నా మనకు భయం లేదు. If we have a ticket, the ticket of love and the ticket of faith for the Lord and for God, wherever ఈ we are, ప్రేమ అనేటువంటి టికెట్ మన దగ్గర లేనప్పుడు ఏ చిన్న కష్టములకైనా, ఏ చిన్న దుఃఖములకైనా, ఏ చిన్న విచారములకైనా, ఏ చిన్న నష్టములకైనా మనం కృషించి కూలిపోతుంటాం. if we do not have love, if we do not have faith, if we do not have that particular ticket with us, even if it is a small difficulty, small problem, a trifle, we get crushed under it. కనుక దైవ ప్రేమ ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినం. Today is a highly sacred, auspicious festival day. సూర్యుడు కూడాను దక్షిణం నుంచి ఉత్తరమును ప్రయాణం చేస్తున్నాడు. The sun also is traveling from south to దీనిని northwest. దేవయానము అన్నారు, పరమాత్మ వైపున ప్రయాణము అని. This also is described as travel towards God. ఆ సూర్యునితో పాటు మన యొక్క బుద్ధిని కూడాను దేవయానంగా మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు నిజంగా మనం జన్మకు సార్థకంగా అవుతుంది. Only when we turn our intelligence towards God, then only our life becomes sanctified. ఈనాటి నుండి మన భావములను పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టి From today onwards, we should introduce all our thinking and all our feelings in the spiritual direction, నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కృత్యములు యందు ఏమాత్రం కూడా లోటు చేయక, following the day-to-day life in the way that we ought to, కర్తవ్యాలు చక్కగా నిర్వర్తించుకుంటూ discharging our duties in the most acceptable way. ఇది ఇహమునకు అది పరమునకు గమ్యము అనేటువంటి ఒక లక్ష్యాన్ని హృదయం నుండి అభివృద్ధి పరచుకొని Cultivating the feeling and the faith that
we'll have to take care of the world here and the world, the ఈ other రెండు world విద్యలు also. ఎందుకు కూడాను రెండు పాత్రలుగా మనం వహించి Identifying or comparing these two things as two wings of a bird, దివ్యమైనటువంటి గమ్యాన్ని, we have to try to reach the sacred goal, the divine goal, ధన్య జీవితాన్ని sacred life. అందుకుంటారని I hope that you నేను will be ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. hoping that you would reach the goal of life. Swami is bringing his divine discourse to a close. प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। दुख मिटे लेत राम भव समुद्र सुखद नाव एक राम भव समुद्र सुखद नाव एक परम शांति सुख निधान दिव्य राम नाम परम शांति सुख निधान